ఏలూరు జిల్లా టీడీపీలో అసంతృప్తి సేగలు చల్లారటం లేదు. చంద్రబాబు బీసీలను నమ్మించి గొంతు కోశారని నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు ఎంపీ సీటు మహేష్ యాదవ్కు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు ఖర్చు పెట్టించి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు గోపాల్ యాదవ్. టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు నిరసన తెలుపుతున్నారు. యనమల రామకృష్ణుడు వెన్నుపోటు పొడిచారని గోపాల్ మండిపడ్డారు. 25 ఎంపీ స్థానాల్లో చంద్రబాబు ఓసీలకే సీట్లు ఇచ్చారని ఫైర్ అయ్యారు. నేడు కార్యకర్తలు బీసీ సంఘాల నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు గోపాల్ యాదవ్. రైట్, మరిన్ని అంశాలు మా ప్రతినిధి పోతరాజు అందిస్తారు. పోతరాజు, టీడీపీ మూడవ జాబితాకు సంబంధించి కూడా టికెట్ ఆశించి టికెట్ స్టోర్ తో సంబంధించినటువంటి దక్కనట్టు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా అసంతృప్తికాలను లభిస్తాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఏలూరు ఎంపీ సీటు విషయంలో కేటాయింపు ఇచ్చినా కూడా నిరసనలు కూడా మిన్నెడుతున్నాయని చెప్పొచ్చు. నాన్ లోకల్ వ్యక్తులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో ఒక్క మహేష్ యాదవ్ సంబంధించి ఇక్కడ కేటాయించారు. ఆయనకి సీటు కేటాయించిన పట్ల ఎవరైతే సీటు ఆశించినటువంటి కోరుముచ్చి గోపాల్ యాదవ్ ఉన్నారో ఆయన సంబంధించినటువంటి అనుమతి కూడా మరొక వర్గం కూడా పూర్తి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు కనపడుతుంది. బీసీకి సంబంధించినటువంటి నేతలు కూడా చంద్రబాబు లోకేష్ డబ్బులు ఖర్చు పెట్టించి కూడా బలిపశం చేశారంటూ కూడా గోరుముచ్చి గోపాల్ యాదవ్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. రాజకీయాలు తెప్పించి పడి చూసుకుంటే కనుక తాను ఆల్రెడీ ఎక్కడో మధ్యతరగతి కుటుంబం నుంచి నుండి సింగపూర్ వెళ్ళి కంపెనీ పెట్టుకున్నటువంటి తను కూడా ఇక్కడ తీసుకొచ్చి మోసం చేశారంటూ కూడా వాపోతున్నారు. ఆయన అనుచరులు అయితే టైంలు దర్శనం చేసి తొలుతుల ర్యాలీలు చేసి కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితులు కనబడుతుంది. చంద్రబాబు అయితే బీసీని నమ్మించి గొంతుకొచ్చారంటూ కూడా ఆయన ప్రశ్న చేస్తున్నారు. బీసీ డిక్లరేషన్ పేరు చెప్పినటువంటి ఆయన బీసీలకు పెద్దగా వేస్తారని చెప్పి ఆశించినటువంటి ఆయన కూడా బీసీలు అంటే కేవలం యనమలకు సంబంధించినటువంటి ఫ్యామిలీ మరియు పుట్టాసు గారికి సంబంధించినటువంటి ఫ్యామిలీలు అంటూ కూడా పూర్తిగా కూడా ఖండిస్తున్నట్టు చెప్తూ కనబడుతుంది. యనమల రామకృష్ణ కూడా తాను ఎంత ఖర్చు పెడతాము, ఏం చేస్తాము, ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహాలు ఏ విధంగా ఉంటాయని తనను కూడా అడిగి తనకు సంబంధించినటువంటి అల్లుడు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇక్కడ సీటు కేటాయించారో కుట్రపడినారని చెప్పి వారు కూడా ప్రశ్న చేస్తారు. బీసీలు అంటే కేవలం యనమల రామకృష్ణుడి కుటుంబమైనా వారు ఒక్కటైనా గౌరీ సంఘానికి సంబంధించిన మిగతా వజ్ర న్యాయబ్రాహ్మణకు సంబంధించి మధ్యతరగతికి సంబంధించినటువంటి వ్యాధులు ఎవరు గుర్తురారా అంటూ కూడా ఆయన కూడా ఆర్గ్యూ చేస్తారు. ఈ రోజుకి సంబంధించి కూడా ఎవరైతే ఇక్కడ ఏలూరుకు సంబంధించినటువంటి తీసుకొచ్చినటువంటి సీటు మహేష్ యాదవ్ ఎవరైతే ఉన్నారో కడపలో ఉన్నటువంటి యాదవ్ తీసుకొచ్చి ఇక్కడ తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కేరళ కూడా తీవ్ర అసంతృప్తిగా ఉంది. నేడైతే ఎవరైతే గోరుముచ్చి గోపాల్ యాదవ్ ఉన్నారో కార్యకర్తలు మరియు బీసీ సంఘాల నేతలతో కూడా ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తన భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించబోతున్నారని చెప్పచ్చు. బీసీలకు సంబంధించి ఏదైతే సీఎం రెడ్డి ప్రభుత్వం కూడా ఎంపీలకు సంబంధించి కూడా 11 మంది బీసీలకు కేటాయించారు. తాను వ్యక్తిగతంగా కానీ పార్టీ విషయంలో కానీ సీఎం రెడ్డిని ఏదన్నా నిందించుంటే కనుక మాటల ద్వారా తోలాలంటే కూడా ఆయన క్షమించాలని చెప్పి కూడా కోరినట్టు ఖచ్చితంగా కనబడుతుంది. బీసీల విషయంలో ఎవరూ చేయనటువంటి సాహసోపేతలను సీఎం రెడ్డి తీసుకున్నారని చెప్పి కూడా ఆయన కూడా ప్రశ్న చేసి ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పుడైతే కనుక తన భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి కూడా ఎక్కడో మధ్యతరగతి కుటుంబంలో ఉన్నటువంటి పుట్టిన తల్లి ఎక్కడో సింగపూర్ వెళ్ళి అక్కడ తల్లి కూడా పిలుచుకొచ్చి యువగలం పాదయాత్రలో లోకేష్ కూడా పార్టీలో చేరుకుని ఎటువంటి కోట్లు ఖర్చు పెట్టించి తన మోసం చేశారంటూ కూడా గోరుముచ్చి గోపాల్ యాదవ్ ఆవేదన చేశారు. తనని నమ్మించి మోసం చేసే వారు కూడా తను బుద్ధి చేతాను ప్రజాక్షేత్రంలో కూడా ఈరోజు కేంద్రం అంతా కూడా సమాయత్తమై ఎటువంటి నిర్ణయం తీసుకునేది కూడా ప్రకటిస్తానంటూ కూడా గోరుముచ్చి గోపాల్ యాదవ్ స్పష్టం చేస్తున్నారు కనబడుతున్నారు. రాజు, అదేవిధంగా డబ్బున్న వాళ్ళకే టికెట్లు అమ్ముకున్నారు అని చెప్పేసి పార్టీలోని వాళ్లే చెప్తున్నారు. బహిరంగ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రెబెల్గా పోటీ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సో వీరు ఇప్పుడు ఎప్పుడు సమావేశం నిర్వహించుకునే అవకాశం ఉంది? వీళ్ళ భవిష్యత్తు కార్యాచరణ ఎప్పుడు తెలిపే ఛాన్స్ ఉంది? ప్రధానంగా ఈ రోజు సంబంధించి కూడా ఈ రోజు చూస్తే కనుక కార్యకర్తలకు సంబంధించి అంతా కూడా 2 రోజుల నుంచి చూస్తే కార్యకర్తలు అంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కనుక టైర్లు దర్శనం చేసి నిరసన వ్యక్తం చేశారు. రాత్రి చూస్తే ప్రభుత్వ ర్యాలీలు చేశారు. ఆరుగా ఈ రోజు సమయంలో కూడా సాయంత్రం 4 గంటల ప్రాంతాల్లో కూడా కార్యకర్తలు అందరూ కూడా మనకి బీసీ సంఘాల నేతలు ఎవరైతే ఉన్నారో అందుబాటులో ఉన్నటువంటి బీసీ సంఘాల నేతలు కూడా కామరపోట్లకు సంబంధించినటువంటి చదువులో ఆయన ఉన్నటువంటి గ్రామం ఉన్నటువంటి గ్రామంలో కూడా భేటీ కావాలని చెప్పి నిర్ణయించారు. ఈ భేటీలో కూడా తన భవిష్యత్తు కార్యక్రమం కూడా ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతున్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.